మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జూలై 31వ తేదీన గురువారం నెల్లూరు వస్తున్నట్లు సమాచారం. అక్రమ కేసులో భాగంగా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖతులో పరామర్శించేందుకు మరియు ఇటీవల టీడీపీ అల్లరిమూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నెల్లూరు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన వాయిదా పడడంతో మరోసారి నెల్లూరు పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఏ ప్రాంతంలో పర్యటించినా పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు వేలాదిగా తరలిరావడంతో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు, అధికారులు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జగన్ నెల్లూరు పర్యటనకు వైసీపీ జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెలిప్యాడ్, రోడ్డు మార్గం, ట్రాఫిక్ సమస్య, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ కోసం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఖరారు చేసి జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. చివరి నిమిషంలో జిల్లా అధికార యంత్రాంగం అనుమతులు ఇవ్వకుండా కొన్ని నిబంధనలు ప్రకటించింది. ఆ నిబంధనలపై జిల్లా వైసీపీ నాయకత్వం చివరిగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్లపొదలు, హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదని, వేలాదిగా తరలివచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో సాంకేతికంగా సమస్యలు ఉండటంతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తాత్కాలికంగా వైఎస్ జగన్ పర్యటన గతంలో వాయిదా పడింది. వైఎస్ జగన్ పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే వాటిని పోలీసులు, అధికారులు అమలు చేస్తున్నారని ఇప్పటికే జిల్లాలో వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే జిల్లాలో మాజీ మంత్రి కాకాని అక్రమ అరెస్ట్, మాజీ మంత్రి నల్లప్రెడ్డి ఇంటిపై టీడీపీ అల్లరిమోకల దాడి, వైసీపీ నాయకుల వరుస అరెస్టుల క్రమంలో ఈసారి జగన్ నెల్లూరు పర్యటన కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.